చెప్పండి, మీ బట్టలు కూడా చినిగినాయి అని మీరు ఇందాక వాపోతున్నారు. ఎందుకు అలా అలా అంత ఘర్షణ ఏం జరిగింది సార్? ఈ సికింద్రాబాద్ పీజీ కాలేజీలో ఇంతకుముందు ఇక్కడ హాస్టల్ అనేది లేదు. ఈ సంవత్సరమే నూతనంగా ఏర్పాటు చేశారు. ఇది ఇంతకుముందు పీజీ బ్లాక్. ఈ పీజీ బ్లాక్ లో ఏం చేశారు అంటే, అక్కడ యూనివర్సిటీలో ఉంటే వీసీకి ఉద్యమాలు, రాస్తారోకలు, విద్యార్థులు ఎప్పుడు సమస్యల గురించి పోరాడుతారు, విద్యార్థులని ఎట్లయినా సరే చిందరవందన వేయాలన్న ఉద్దేశంతో ఏ కాలేజీకి ఆ కాలేజీకి ఉంచాలని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ హాస్టల్ అనేది శిథిలావస్థలకు ఉంది. శిథిలావస్థలో ఉన్న హాస్టల్కి ఏం చేశారంటే, పైన కలర్లు మాత్రమే వేసి తాత్కాలికంగా వాళ్ళని తెచ్చి అక్కడ వేసారు. విద్యార్థులము మేము కూడా ఆ రోజు ఏమన్నామంటే, సార్ గర్ల్స్ మీకైనా మీకు ఆడబిడ్డలు ఉన్నారు, మాకు ఆడబిడ్డలు ఉన్నారు, ఆడబిడ్డల్ని ఎవరిని కూడా అట్లాంటి బూత్ బంగ్లాలో ఎందుకు వేయడం? ఇక్కడ ఫెసిలిటీ లేదు. ఇది సికింద్రాబాద్, ఇది ప్యారడైజ్ సికింద్రాబాద్ ఏరియా, మారేడుపల్లి. ఇక్కడ మొత్తం మెట్రో కింద గంజాయి బ్యాచ్ ఉంటుంది. వద్దు సార్, ఇక్కడ సురక్షితం కాదు అమ్మాయిలకు, మెయిన్ క్యాంపస్లోనే మంచిగా ఉంది, రక్షణ అక్కడనే మంచిగా ఉంది సార్ అంటే, లేదు ఇక్కడ మీ పీజీ కాలేజీలో 20 మందిని సెక్యూరిటీ గార్డుని పెడుతున్నారు సార్. 20 మంది సెక్యూరిటీ గార్డు పెడతా అంటే, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఒక ఇద్దరు కూడా సెక్యూరిటీ గార్డు లేరు. ఇది దుస్థితి. వీసీ సార్ ఓపెనింగ్ రోజు ఆ రోజు గొర్రెల మందిని వేసినట్టు ఒక్క రూమ్ లో 20 మందిని వేసిన. ఒక్క రూమ్ స్ట్రెంత్ ఎంత? 3 లేక 4 ఉండాలి. 20 మందిని 25 మందిని రూమ్ లో వేసి మీరు ఉండండి అని చెప్పి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీ లేకుండా, ఫుడ్ సరిగ్గా లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఒక బట్టలు ఉతుక్కుంటేందుకు ఒక ఆ ప్లేస్ కూడా లేదు, ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఒక గొర్రెలని బర్రెలను చూసి హీనంగా అందులో ఇచ్చేసారు. నైట్ మీరు చూసినట్లయితే 12 గంటలకు ఒకడు ఇక్కడికి వచ్చి గర్ల్స్ హాస్టల్లో లేడీస్ బాత్రూమ్లో వాష్రూమ్లోకి వచ్చిందంటే ఎంత ధైర్యం చేసి ఉండాలి? అసలు అలాంటి అవకాశము ఎవరిచ్చారు? అలాంటి ఫెసిలిటీలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? విద్యార్థులు కోరుకునేది ఏంది? వాళ్ళ కత్తులు తీసుకొని మారణాయుధాలను తీసుకొని వచ్చిండు. ఆ నైట్ టైంలో అమ్మాయిలు పట్టుకున్నారు కాబట్టి ఏం కాలేదు. వాడు దాడిలో ఎవరైనా మరణిస్తే చనిపోయినా కూడా వీసీ సార్ ఇక్కడికి రాడా? సిగ్గుశరం ఉండాలి వీసీకి. నువ్వు విద్యార్థుల కోసం ఉన్నావా, రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉన్నావా? విద్యార్థులకు న్యాయం చేయలేని నువ్వు ఒక వీసీవా? నీకు అమ్మ చెల్లె బిడ్డలు లేరా? సిగ్గుశరం ఉండాలి నీకేమన్నా. ఇంత జరుగుతుంది నైట్ 2 గంటల సమయం నుంచి విద్యార్థులు మాకు న్యాయం చేయండి అని మేము అందరం ఈడ వచ్చి ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని తొక్కుకుంటా చేసుకుంటా నిందితుడిని కార్లలో తీసుకుపోతారు. ఇదేనా పోలీసులు చేసేది? మనకి ఇక్కడ అయితే పోలీసు వాళ్ళు కూడా రావడం, రోహిణి మేడం కూడా వచ్చారు ఇక్కడికి, డీసీపీ. ఎలా స్పందించారు? రోహిణి మేడం వచ్చారు, రిజిస్టర్ గారికి వచ్చారు, కాలేజ్ యాజమాన్యం వచ్చింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు న్యాయం చేస్తా అంటారు. ఈ న్యాయం చేస్తా అని మాకు 15 రోజుల కిందటనే మేము ఇక్కడ మా కాలేజీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రధాన సమస్య ఇది కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. ఎన్నో సమస్యలు, ఇది ఒకటి ప్రధాన సమస్య. సార్ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. గర్ల్స్ కూడా వాటర్ ప్లాంట్ లేదు. వాళ్ళు నెలకు 500 రూపాయలు పెట్టి వాళ్ళే వాటర్ తెచ్చుకుంటారు. సిపికేట్ కొట్టి ఇక్కడికి వచ్చి ఏదో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలి, భవిష్యత్తు మారుతానే ఉద్దేశంతో ఇక్కడికి వస్తే ఒక వాటర్ ఫెసిలిటీ లేదు, హాస్టల్స్ చక్కగా లేదు, ఎలాంటి ఫెసిలిటీలు లేదని ధర్నా రాస్తారో చేస్తే 15 రోజుల కిందట పోలీస్ అన్నల వాళ్ళ ఆధ్వర్యంలోనే మీకు ఖచ్చితంగా సంక్రాంతి వరకే అన్ని ఫెసిలిటీ ఉంటాయి, మీకు ఎలాంటి సమస్య ఉండదని గర్ల్స్కి హామీ ఇచ్చాను. పండుగ వెళ్ళి ఒక పట్టుమని 10 రోజులు కూడా కాలే ఇలాంటి దుస్థితి వచ్చింది. ఇట్లా హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాడు తప్ప సమస్యలు మాత్రం పరిష్కరించడం లేదు. మా ప్రిన్సిపాల్ మీద ఎలాంటి నమ్మకం లేదు. వీసీ అయినా వచ్చి ఓపెనింగ్ చేసింది వీసీ వచ్చి మాకు న్యాయం చేయాలని రాత్రి 12 గంటల నుంచి నిద్ర తిండి అన్ని మానుకొని ఇక్కడ కూర్చుంటే మమ్మల్ని కొట్టుకుంటా తన్నుకుంటా నా బట్టలు కూడా చింపారు పోలీసులు. బట్టలు చించుకుంటా నిందితుడిని కార్లలో తీసుకుపోయారు. మాకు న్యాయం చేయండి. ఇది రిజిస్టర్ సార్ న్యాయం చేస్తాను. మాకు ఎలాంటి నమ్మకం లేదు. మేడం రోహిణి మేడం కూడా వచ్చింది. మేడం కూడా అక్కడ విజిట్ చేసిర్రు. సమస్యలను ఖచ్చితంగా ఈవినింగ్ వరకే మీరు సమస్యలను పరిష్కరిస్తా అన్నాను. సాయంత్రం వరకే సమస్యలను పరిష్కరించకపోతే రేపు ఉదయాన్నే ప్యారడైజ్ సిగ్నల్ ఉంది, దిగ్బంధం చేస్తామని విద్యార్థుల పక్షాన నేను చెప్తున్నా. నేను ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చెప్తున్నా. ఖచ్చితంగా మాకు గనక ఈ రోజు కనుక న్యాయం చేయకపోతే వీసీ రిజిస్టర్ సార్ ఈవినింగ్ 4 గంటలకు వస్తాను ఖచ్చితంగా హామీ ఇచ్చారు. ఒకవేళ రాకపోతే ఆ దేవుడు వచ్చినా కానీ ఆగేయలేదు. ఆడబిడ్డలకు న్యాయం చేసే వారికి వదిలేలేదు. ఆ నిందితుని ఖచ్చితంగా శిక్షించాలి, న్యాయం చేయాల్సిందే. ఇలాంటి సమస్య ఏ హాస్టల్లో కానీ ఏ ఆడబిడ్డ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీసీకి ఉన్నది. సిగ్గు శరం లేకుండా యూనివర్సిటీలో వండుకున్నావు, నువ్వు అమెరికాలో ఉన్నావా, యుఎస్ లో ఉన్నావా, యూకేలో ఉన్నావా, సిగ్గు ఉండాలి వీసి నీకు. ఇంత జరుగుతున్నా కానీ నువ్వు స్పందించలేవంటే ఎందుకు నువ్వు రాజీనామా చేయి, లేకపోతే ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నావా, ఎందుకు నువ్వు ఈ బతుకు, ఎందుకు విద్యార్థులకు న్యాయం చేయలేని వాడిని రాజీనామా చేయాలి అని కూడా తెలియజేస్తుంది.